మనతో పాటు మన్నెం కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మన్నెం కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్, ఢిల్లీలో మతపరమైన కట్టడాలు కూల్చివేతలకు గవర్నర్ ఆదేశాలు ఇచ్చారంటూ అతిశయ సంచలనం కామెంట్స్ చేశారు. కానీ ఇదేమీ లేదంటూ కూడా గవర్నర్ కార్యాలయం ఇప్పటికే చెప్పింది. దీన్ని ఎలా చూడాలి? ఎన్నికల స్టంట్గా చూడాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్ గా ఢిల్లీ ఎన్నికల్లో పార్లమెంట్ గత 2-3 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం అనేటువంటిది గత 2 ఎన్నికల్లో చూసాము. ఇప్పుడు మళ్ళా 3వ సారి ఎన్నికలు రాబోతున్నాయి. అందువల్ల ఏదో విధంగా గెలవాలి అనేటువంటి ఆతృతతోటి అక్కడ బీజేపీ ఉందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అందుకని మరి గవర్నర్లు అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అయినా లేదా మామూలు సాధారణ గవర్నర్ అయినా బీజేపీ కార్యాలయాలు తప్ప, బీజేపీ ఏజెంట్లు తప్ప మరొకళ్ళు కాదనేది కూడా అందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవం. ఏజెంట్లుగా పనిచేస్తున్నారు, దాని రాజకీయాలకు అనుగుణంగానే చేస్తున్నారు. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి చేసినటువంటి విమర్శ కావచ్చు, ఆరోపణ కావచ్చు అదే. రెండోది ఒకవేళ వాళ్ళకేమీ సంబంధం లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ రేపు ఎన్నికల్లో మళ్ళా పోటీ చేయబోతా ఉంది. ఆ పోటీ చేయబోతున్నటువంటి స్థితిలో ఎవరైనా కామన్ సెన్స్, లోక జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళా ఇంకో 3వ సారి తమకు అనుకూలమైనటువంటి మద్దతు ఇవ్వాలని కోరుతున్నటువంటి వారు వివాదాస్పదమైనటువంటి దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వాటిని కూల్చివేయడానికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇస్తారా అనేటువంటి ప్రశ్న. అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ ఆ విధమైనటువంటి ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి వార్తలు ఏమిటి, బౌద్ధులకు సంబంధించినటువంటివి, అదేవిధంగా హిందువులకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలను కూల్చివేస్తున్నారు అనేటువంటిది కదా వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆ విధమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? కామన్ సెన్స్ మనం. అందువల్ల గవర్నర్లుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా కేంద్ర ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి కుట్రలకు పాల్పడి ఏదో విధంగా ఢిల్లీలో బాగా వేయాలి. ఎందుకు అంటే అంతకు ముందు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ బోల్తా పడింది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో గెలిచినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలిచింది. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అక్కడ వాటిల్లో కూడా ఓడిపోయింది. అందువలన ఏదో విధంగా చేయాలి అనే దాంట్లో భాగంగానే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారనేందుకు ఆస్కారం ఉంది. అందువలన ఏది ఏమిటనేటువంటిది రేపు ఎన్నికల్లో ఎవరెన్ని రాజకీయాలు చేసినా రేపు ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేటువంటి ప్రజలు తీర్పిస్తారు. అంటే సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, ఆధారాలు ఉంటే బయట పెట్టాలని బీజేపీ అంటుంది. ఆధారాలు వాళ్ళు బయట పెట్టాలి కదా, వాళ్ళు బయట పెట్టాలి కదా. ఒకవేళ సీఎం లేదా సీఎం కార్యాలయమే కూల్చివేయడానికి అనుమతించింది అని అంటే ఇదిగో మీరు ఫలానా ఆధారాలను వాళ్ళు బయట పెట్టాలి. ఇది జరుగుతున్నటువంటి కుట్ర గురించి ఆమె చెప్తుంది, లేదు మీరు చెప్పాలి. రెండోది గతంలో కూడా ఇవాళ కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అంటే రోడ్లను ఆక్రమించి మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో తెల్లవారేసరికి ఒక గుడి లేదా ఒక మసీదు లేకపోతే ఇంకోటి వెలిచేసి మొత్తం రంగంలోకి దిగుతారు రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు. ఇదే నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్ లో నిర్దాక్షిణ్యంగా రోడ్లకు క్లియర్ చేయడం కోసం తొలగించేశారు గతంలో ఈ కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు. అదే విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి పనిచేస్తున్నప్పుడు విజయవాడలో కొన్ని గుళ్ళను తొలగించారు రోడ్లకు ఆటంకంగా ఉన్నాయని.